శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. అక్టోబర్ 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే అందరూ ఎదురు చూసేది చాలా కాలం తర్వాత గురుగ్రహం రాశి స్థితిలో మార్పు. అక్టోబర్ 18, 2025 తేదీన రాత్రి 7:35 ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు. ఇది మిథున రాశి వారికి చాలా శుభప్రదం అండి. ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా మిథున రాశికి అధిపతి బుధుడు. మిథునంలో ఏంటంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే గురుగ్రహం ఎలాంటి శుభ ఫలితం ఇస్తుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకి, ప్రైవేట్ ఉద్యోగులకి, వ్యాపారస్తులకి, రైతులకి, వృద్ధులకి, రాజకీయ నాయకులకి, సినిమా కళా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది, న్యాయ సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, ప్రేమ సంబంధమైన విషయాలు, మీ యొక్క శత్రువులు, కాంపిటీటర్స్, జీవనశైలి, రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఫలితాలు చూడబోయే ముందు గ్రహస్థితి ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తే మీకు సులువుగా అర్థమవుతుందండి. మొదటిగా రాశ్యాధిపతి బుధగ్రహం 2 రాశులు మారతారు. ముఖ్యంగా ఆయన ఏంటంటే 24 ఉదయం 10 గంటల వరకు కూడా ఆయన తులారాశిలో మిత్రక్షేత్రంలో ఉంటారు. తదనంతరం 24 10 గంటల తర్వాత ఆయన వృశ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి తృతీయాధిపతి రవిగ్రహం. ఈ యొక్క రవి కూడా 2 రాశులు మారతారండి. మొదటి ఏంటంటే 16 అక్టోబర్ దాకా కన్యా రాశిలో ఉంటారు. 17 అక్టోబర్ నుండి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. తులారాశిలో రవిగ్రహం కొంత బలహీనం చెప్పవచ్చు. మరి పంచమ వ్యయాధిపతి శుక్రుడు కూడా 2 రాశులు మారతారు. అక్టోబర్ 8వ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉంటారు. 9 అక్టోబర్ నుండి మాసాంతం వరకు అంటే నెలాఖరు వరకు కూడా ఆయన ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారండి. కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీనుడు అని చెప్పవచ్చు. మరి 6, 11వ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కూడా 2 రాశులు మారతారు. ముఖ్యంగా ఏంటంటే 26వ తారీఖు వరకు కూడా ఆయన తులారాశిలో ఉండి 27వ తారీఖు నుండి తన స్వక్షేత్రం అయినటువంటి వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉంటారు. 7, 10వ స్థానాధిపతి గురుగ్రహం ఇందాక చెప్పుకున్నాం. 18 అక్టోబర్ రాత్రి 7:35 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కర్కాటకంలో ఉంటారు. అష్టమ నవమాధిపతి ఈ యొక్క శనిచరుడు మీన రాశిలో ఉంటారు. వక్రీకరించిన స్థితిలో ఉన్నారు. రాహువేమో 9వ స్థానంలో కుంభంలో ఉంటే, కేతువేమో సింహరాశిలో ఈ యొక్క తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. గురుగ్రహము ధన కుటుంబ స్థానానికి 2వ వారం తర్వాత 18 రాత్రి వస్తున్నారు. అంటే ఎలా ఉంటుంది? 2వ స్థానం అంటే ధనము, కుటుంబము, మాట, తీసుకునే ఆహారము, మీ యొక్క విలువ, ఇవన్నీ ఒక ప్రస్ఫుటిస్తుందని చెప్పవచ్చు అండి. ఒక పాజిటివిటీ పెరుగుతుంది. ఈ యొక్క గురుడికి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితి పొందుతారు, అంటే ఎగ్జాల్టెడ్ అవుతారు. ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా మొదటిగా విద్యార్థులకు చూస్తే, విద్యార్థులకు చదువు మీద ఫోకస్ ఉంటుంది, కానీ ఆసక్తి కూడా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు విందులు, వినోదాలు, కొంచెం ఏంటంటే సంతోషం కలిగించే విషయాల యందు ఫోకస్ చేయడం వల్ల, ఆ ల్యాక్ ఆఫ్ ఫోకస్ వల్ల కొద్దిగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందున హాలిడేస్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ చదువు మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించాలి. కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూరం వెళ్దాం, ఇలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకున్న వారికి మాత్రం అంత పాజిటివ్గా లేదని చెప్పాలండి. విద్యార్థులకు బాగుంటుంది, కంఫర్ట్ జోన్లో ఉంటారు. కాబట్టి చూసుకోవాలి. మరి ప్రభుత్వ ఉద్యోగులకి, ఈ యొక్క గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటే, దశమాధిపతి ఎవరయ్యానంటే గురుగ్రహం. ఆయన 2వ స్థానంలోకి వస్తున్నాడు. ఈ 16 వరకు కూడా రవి కూడా మీకు చతుర్థంలో ఉండి 10ని వీక్షిస్తూ ఉన్నాడు, మిత్రక్షేత్రాన్ని, మీన రాశిని. కాబట్టి ఏమవుతుందనంటే వేతనం పెరగటము, పదోన్నతి అంటే ప్రమోషన్స్, ఎవరైతే అర్హులై ఉండి ఉన్నారో, ఇంతకాలం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారో అలాంటి వారికి పోస్టింగ్ కూడా లభించే అవకాశం ఉంటుందండి. మీకు ఆదాయం పెరగడమే కాదు, ధనాదాయం పెరగడమే కాదు, పొదుపు కూడా చేస్తారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి, కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంటుందంటే కొద్దిగా పరిభారం పెరిగే అవకాశం ఉంటుంది. శని దశమంలో ఉండి వక్రీకరించి ఉన్నాడు. కానీ గురు ప్రభావం వల్ల ఏంటంటే మీకు సహజ శక్తి లభిస్తుందండి. గురుడు యొక్క దృష్టి దశమ స్థానం మీద, స్వస్థానం మీద చూసుకుంటూ ఉంటారు. ఏ ఇంటి ముందు నా ఇంటిని చూసుకుంటూ ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. శని అక్కడ ఉన్న గురుడు యొక్క నవమ దృష్టి చేస్తూ ఉంటారు కాబట్టి సహజంగానే హార్డ్ వర్క్ చేసే గుణం కలిగి ఉంటారు. మరి పండుగ వాతావరణం పరంగా వ్యాపారస్తులకి ఏంటంటే ఈ సీజన్లో కొంచెం అప్లిఫ్ట్ చేస్తుంది, వ్యాపార లాభాలు కూడా కలిగిస్తుంది అని చెప్పవచ్చండి. మరి ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వేతనం పెరుగుతుంది, కొంత పని భారం ఇందాక చెప్పుకుంటూ పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు ఆలోచన మంచిది కాదు. దశమాధిపతి బలంగా ఉన్నారు. చేంజ్ అవుతామని ఎమోషన్స్లో డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
సో కాబట్టి అండి మీకు అదృష్టం అనేది ఉన్న స్థానంలోనే ఉన్న ఉద్యోగంలో దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతకాలం ఓపికగా ఉండి సో మీకు ఇచ్చినట్టు టాస్క్ కానీ వర్క్ కానీ ఫోకస్ చేయండి. గాసిప్స్ మీద ఆఫీస్ పాలిటిక్స్ మీద ఎలాంటి దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఉద్యోగ ఆలోచన విరమించుకోవడం ఉత్తమము. ఇది గోచార రీత్యా మీ వ్యక్తిగత జాతకంలో కన్ఫర్మేషన్ ఉంది, బెస్ట్ ప్యాకేజ్ ఉంది, డెవలప్మెంట్కి మార్గం ఉంది, జన్ యూ కెన్ గో అహెడ్ అండి. మరి గృహిణులకు చూస్తే ఎలా ఉంటుందంటే మీ యొక్క మాటకు విలువ పెరుగుతుందండి. మీకు వాక్కు స్థానంలో కుటుంబ స్థానంలో గురుడు ఉండటం వల్ల మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అదేవిధంగా శుక్రుడు కూడా 4వ స్థానంలో ఫ్యామిలీ ప్లేస్లో ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుందని చెప్పాలి. మరి వృద్ధులకు ఏ విధంగా ఉంటుందంటే పిల్లలు వారి మాట వింటారు కాబట్టి ఆనందంగా ఉంటుంది. ఆస్తి ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, ఇంటి సంబంధమైన విషయాలు ఉంటే అవన్నీ కూడా ఆ సమస్యలు కూడా పరిష్కార దిశగా ముందుకు వెళ్తే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. మరి రైతులకు ఏ విధంగా ఉంటుందంటే సో దేశానికి వెన్నెముక రైతు ఫార్మర్. సో కాబట్టి ఏంటంటే రైతులకు మంచి ధర కూడా వస్తుందండి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి వ్యవసాయం కూడా చక్కగా కుటుంబ జీవనం వ్యవసాయం సాగుతుంది అని గంటాపదంగా చెప్పవచ్చు. మరి సినిమా రంగం, సోషల్ మీడియాలో ఉంటారు కదా, నటన, యాక్టింగ్ రంగంలో కానీ సో ఇలాంటి వారికి ఎలా ఉంటుందంటే ఇది మంచి ఒక ధనార్జన కాలం, డబ్బు సంపాదించే కాలం. సో మీకు శనిచరుడు కష్టమైన కాలం అయినప్పటికీ కూడా కష్టమైన ప్రాజెక్టులు ఇచ్చినా కూడా మీకు గురుడి వల్ల దానికి తగినంతగా ఆర్థికంగా కూడా లాభం ఇస్తారు, ఆర్థికంగా కూడా ధనార్జన చేసి పెడతారు. కాబట్టి సో గ్రాబ్ ద ఆపర్చునిటీ, సైన్ చేయటము, దాని మీద హార్డ్ వర్క్ చేసుకోవడం బాగా బాగుంటుందండి. మరి మిథున రాశి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది? పొలిటికల్ రంగంలో ఉన్న వారికి చాలా రోజుల తర్వాత మంచి పేరు వస్తుంది. చతుర్థంలో రవి ఉంటాడు 2వ వారం వరకు, తర్వాత గురుడు కూడా ద్వితీయంలోకి వస్తున్నాడు కాబట్టి మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము కర్కాటకంలో మీకు 2వ స్థానంలో ఉండటం వల్ల జనాకర్షణ కూడా పెరుగుతుందండి. ఓటు బ్యాంకు కూడా కొంత ఇంప్రూవ్ అవుతుందని చెప్పవచ్చు. ఈ సమయంలో గురుబలం ఉన్నప్పుడు మీరు కనుక ప్రజలతో మమేకమై ఉంటే సో ఆ సంబంధ బాంధవ్యాలు ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. సో రాబోయే రోజుల్లో కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మరి ఆర్థిక స్థితి చూస్తే ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుందయ్యారంటే దసరా నుండి మీకు ధనాదాయము ఉద్యోగ వ్యాపారాల ద్వారా పెరుగుతుంది. బోనస్ రూపాయలు కావచ్చు, డిఏల రూపాయలు కావచ్చు, మీకు పెండింగ్ ఉన్నటువంటి డ్యూస్ ఏమైనా ఉన్నా కూడా, బకాయిలు ఉన్నా కూడా వచ్చి తిరుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా డబ్బులు వస్తాయి. మరి ఏంటంటే పొదుపు కూడా చేస్తారు, పొదుపు మార్గాలు కూడా వెతుకుతారు అని చెప్పవచ్చు. కొంతమంది మిథున రాశి మరియు మిథున లగ్నం వారు బంగారు కొనుగోళ్లు అంటే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం కావచ్చు, పెళ్లి సంబంధమైన పనుల కోసం కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, కొంత బంగారు కూడా కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. ఇలాంటి స్థితే మేషరాశి, వృశ్చిక రాశి మరియు కన్య రాశి వారికి కూడా ఉంటుందండి. సో ఆ రాశులు అవి కూడా చెప్పుకుందాం. మరి న్యాయ సంబంధంగా కోర్టు కేసెస్, లీగల్ సంబంధంగా విషయాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా న్యాయవాదులకి మీరు కనుక లీగల్ యాక్టివిటీస్లో, లీగల్ ప్రొఫెషన్లో ఉంటే, న్యాయవాదులకు లాయర్లుగా ఉంటే న్యాయవాదులకు విజయం వరిస్తుంది, బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే కుజుడు నిలాకరణ 6వ స్థానంలో సొంత ఇంట్లో పోతున్నారు. 6 అంటే పోరాట పటిమ. 2వ స్థానంలో మాట స్థానంలో గురుడు ఉన్నారు. సో గురు కుజ కోణంలోకి వచ్చినప్పుడు గురుమంగళ యోగం అంటారు. సో ఈ యొక్క గురుమంగళ యోగం వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. మరి ఆరోగ్యం చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్. ఏ ఉన్నా ఏమి ఎంజాయ్ చేయాలో ఫస్ట్ హెల్త్ బాగుండాలండి. సో ఒకటే హెల్త్ బాగానే ఉంటుంది. దాదాపుగా 23-24 వరకు కూడా ఆయన మీకు 5వ స్థానంలో ఉన్నాడు, పెద్ద వరీ లేదు. సో 3వ వారం వరకు ఎక్సలెంట్గా, లాస్ట్లో కొంచెం స్ట్రెయిన్ అవ్వచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే మోకాళ్ళ నొప్పి ఇట్లాంటిది కొంత బాధించే అవకాశం ఉంటుంది. శని 10వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. సో బుధుడు 6వ స్థానంలోకి వృశ్చికంలోకి వెళ్ళినప్పుడు కొంత చిన్న స్కిన్ ఎలర్జీస్ లాంటివి కూడా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. సో వాటర్ బాగా తీసుకోవడం, యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా ఇలాంటివి లేకుండా ఇబ్బందులు ఉన్నవారు చూసుకుంటే సరిపోతుంది. మరి ప్రేమ సంబంధాల్లో చూస్తే సాధారణ ఫలితాలే ఉంటాయండి. సో ఎందుకనంటే శుక్రుడు సహజంగా ప్రేమకు కారకుడు. సో 5వ అధిపతి 4లో ఉన్నారు కాబట్టి కొంత వీక్ ఉన్నారు కాబట్టి నార్మల్గా ఉంటుంది. 5లో బుధుడు ఉన్నాడు కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తారు, కానీ ఆ పరిస్థితులు మాత్రం నార్మల్గా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రేమ అంటేనే నమ్మకము, పరస్పర నమ్మకము, అవగాహన, అండర్స్టాండింగ్ అండి. సో అహంకారం విడినాడితే కనుక సో ఈగోలో తీసివేస్తే లెట్ గో అన్నట్టుగా ఉండగలిగితే మీ ప్రేమ అనేది నిలబడుతుంది. మరి శత్రువులు, పోటీ రంగం, కాంపిటీషన్ ఏ రంగంలో సరే మీరు ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానంలో కుజుడు వెళ్ళబోతున్నాడు. అంతకంటే ముందు 18 నుండి గురుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి శత్రువుల మీద, కాంపిటీటర్స్ మీద, లీగల్ కేసులో కానీ మీది కొంచెం విజయంగా ఉంటుందని చెప్పవచ్చు. దసరా తర్వాత గురుమంగళ యోగం వస్తూ ఉంది కాబట్టి సో మీరు విజయడంగా మోగిస్తారు అని చెప్పవచ్చు. మరి లైఫ్ స్టైల్ ఏంటయ్యానంటే జీవన శైలి మొత్తంగా చూస్తే మాటకు విలువ పెరుగుతుంది. మంచి దుస్తులు, వాహనాలు, లగ్జరీ ఐటమ్స్ సో కొన్ని మీరు కొనుగోలు చేసే అవకాశం బలంగా ఉంది. ఏది ఏమైనా ఈ అక్టోబర్ నుండి డిసెంబర్ దాకా కూడా మీ జీవన శైలిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని గంటపదంగా చెప్పవచ్చు. వాట్ అబౌట్ రెమెడీస్ అన్నప్పుడు
ముఖ్యంగా పంచమ వ్యాధిపతి శుక్రుడు కొద్దిగా బలహీనంగా ఉన్నారు కాబట్టి సంతానం మీద, వారి ఎడ్యుకేషన్ మీద కొంత ఫోకస్ చేయండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సో దసరా నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారి ఆరాధన సో చేసుకోవటం బెస్ట్ ఫలితం ఇస్తుందని చెప్పవచ్చండి. శని 10లో వక్రీకరించి ఉన్నాడు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవడం. సో అందుకే మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా ఉందనుకుంటున్నాం అనుకోండి, సో ఏముంటుంది, సో దానికి తగినట్టుగా మీరు కనుక కొన్ని గోల్స్ పెట్టుకుని ముందుకు వెళ్తే గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు వీ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తక్కువ ఎఫర్ట్స్తోనే మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. అందుకని మనం ప్రసాద్ చెప్పుకుంటూ ఉంటాం కదా, 5 ఎలిమెంట్స్ కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే లైఫ్ అద్భుతంగా ఉంటుందని. ఏంటయ్యా అంటే HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. సో హెల్త్, రిలేషన్షిప్, మనీ, స్పిరిచువాలిటీ, కెరీర్. హెల్త్ అన్నప్పుడు కొంతమందికి సో బయట ఫుడ్ కావచ్చు, లేదంటే కనుక జంక్ ఫుడ్ తీసుకునే అలవాటు ఉంటుంది. సో అలాంటి వారైనా ఫుడ్ విషయంలో ఒక డెసిషన్ తీసుకోండి, ఈ మాసంలో జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాను. లేకుంటే మీకు రోజు వెళ్దాం అనుకుంటున్నారు గ్రౌండ్కో, లేకుంటే జిమ్కో, వెళ్ళలేకపోతున్నారు, గోల్ పెట్టుకోవడం. సో ఒక గోల్ పెట్టుకోండి. R ఫర్ రిలేషన్షిప్. ఈ సంబంధ బాంధవ్యాల్లో ఇంట బయట లైఫ్ పార్ట్నర్తో, బయట లవర్తో కావచ్చు, ఉద్యోగంలో ఎక్కడైనా సరే సంబంధ బాంధవ్యాలు బాగలేకుండా ఉంటే వాటిని రిపేర్ చేసుకునే ప్రయత్నంలో ఎవరైతే అయితే కనుక నెగిటివ్గా ఉందో వారి గురించి థింక్ అబౌట్ పాజిటివ్ అబౌట్ దెమ్. మెల్లమెల్లగా సెట్ అవుతాయి. ఏం ఫర్ మనీ, ధనం సంపాదిస్తాం. గురుడు కూడా ధనస్థానంలో ఉన్నారు. పొదుపు మార్గాలను వెతకండి. ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోగలిగితే కనుక సో భవిష్యత్తు అవసరాలకి మనకు ఉపయోగపడుతుంది. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన చేసుకోవడం, రోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఈ ఉరుకుల పరుకుల జీవితంలో సో స్టెబుల్నెస్ ఇస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏంటి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్ ఒక పిక్చర్ వస్తుంది. సో డూయింగ్ వన్ టాస్క్ అట్ ఎ టైం, మల్టిపుల్ టాస్క్లు చేయకండి. సో ఎనర్జీ సరిగా ఫ్లో కాదు. ఎప్పుడైతే మనం ఫోకస్డ్గా ఒక వర్క్ మీద దృష్టి పెడతామో, ఫోకస్ పెడతామో, ఎనర్జీ ఫ్లో అవుతుంది. దేర్ వి గెట్ ద రిజల్ట్. సి ఫర్ కెరీర్, కెరీర్ గోల్స్ పెట్టుకోవడం. కెరీర్ అధిపతి అయినటువంటి గురుగ్రహం బలంగా ఉన్నారు కాబట్టి సో మన స్థాయికి వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలి, ఏం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకోవటం. ఒక ప్లాన్ చేయండి ఈ మంత్లో. సో ఇట్లా HRMC బ్యాలెన్స్ చేసుకుంటే కూడా ప్రూవన్ టెక్నిక్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మిథున రాశి గురించి ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మిథున రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశామండి. అందులో మంచి ఇన్ఫర్మేషన్ పొందుపరచడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. అదేవిధంగా మనము త్వరలో VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఒక యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. అందులో సో ఏదైనా మంచి దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా కోర్సులు నేర్చుకోవాలనుకుంటే కోర్సెస్ ఉంటాయి. సో ఏదైనా వెబినార్ పెట్టినప్పుడు ఫ్రీ కానీ పెయిడ్ కానీ ఏదైనా ఉన్నా కూడా అందులో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి VMK ఆస్ట్రో న్యూమరాలజీ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.